ఆపరేషన్ వద్దు, అవును. సైడ్ ఎఫెక్ట్స్ వద్దు, ఎక్కువ ఖర్చు కూడా వద్దు, మా మోకాలు ఇలాగే జాగ్రత్తగా ఉండి వీటి మీద ఆధారపడుతూ వేరే వారి మీద ఆధారపడకుండా మా జీవనం సాగించాలి, ఒక మంచి మార్గం ఏమైనా ఉందంటారా సార్ అసలు? ఒకసారి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకోండి, మోకాళ్ళలో కొంచెం సౌండ్లు వస్తూ ఉంటాయి, పటపట అనేసి, అవును సార్, వస్తుంది. కూర్చొని లేచిన నొప్పులు, నడవాలన్న నొప్పులు. ఫస్ట్ ఇలా మైండ్లోకి వచ్చేది ఏంటంటే, ఓయమ్మా నా మోకాళ్ళు దెబ్బతిన్నాయి, ఇంకా నేను ఆపరేషనే చేయించుకోవాలా, మోకాళ్ళు చెప్పులు మార్చేస్తారు, ఆ భయం వచ్చేస్తుంది. ఎస్ సార్, అదే ఫస్ట్ భయం వస్తుంది, తర్వాత ఇది కాస్ట్లీ, ఒక కాలుకి 2 లక్షలు 3 లక్షలు పైన అవుతుంది, 5-6 లక్షలు అవుతుంది, Yes. ఇంకొకటి ఆపరేషన్. ఈ రెండింటికి భయపడిపోయి ఏం చేస్తారంటే వీళ్ళు ఎలాంటి హెల్ప్ తీసుకోకుండా ఏదో కొంచెం అటు ఇటు నెట్టి టైం వెళ్ళబుచ్చుతా ముందుకు ఉంటారు. కదులుతూ ఉంటారు. నాకు ఇప్పుడిప్పుడే కదా మోకాళ్ళ నొప్పులు బయలుదేరినాయి, ఇప్పుడు నేను ఏం చేసుకోవాలా, ఏం చేసుకుంటే ఒకటి పూర్తిగా అరిగిపోకుండా కాపాడుకుంటాను, చాలా సంవత్సరాలు ఆపరేషన్ అవసరం లేకుండా పోస్ట్పోన్, అంటే చాలా సంవత్సరాలు ఆపరేషన్ లేకుండా హ్యాపీగా ఉంటాను. ఈ 2 పాయింట్స్ ఆలోచించాలి. ఆ 2 పాయింట్స్ ఆలోచించినప్పుడు మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి అంటే గ్రాండ్ వాక్ అనేది ఏంటంటే సప్లిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజామైన్ 1.5 grams, కాండ్రాటిన్ 1.2 grams, కొర్కుమిన్ 1.5 grams, కొల్లాజన్ 40 mg, బోసెలసెరట 250 mg, పైపెరిన్ 15 mg, పైనస్ జెరాడిన బార్క్ ఎక్స్ట్రాక్ట్ 100 mg, వైటమిన్ సి 80 mg, 8 రకాల సప్లిమెంట్స్ ఒక రోజులో ఎంత హైయెస్ట్ డోస్ లో ఇస్తే మోకాళ్ళలో ఉన్న గుజ్జును కాపాడుతూ నొప్పిని తగ్గించి ఆ వాపును తగ్గించి కాళ్ళు ఫ్రీగా నడిచేటట్టు చేస్తుందో అంత డోస్ లో 7.5 gram పౌడర్ ఒక సాచెట్ లో ఇవ్వడం జరిగింది. ఒక 250 ml వాటర్ లో ఒక సాచెట్ లో 7.5 grams పౌడర్ ఉంటుంది, దాన్ని కలుపుకొని ఉదయం గాని మధ్యాహ్నం గాని భోజనం తర్వాత ఈ వాటర్ తాగాలి రోజుకు ఒకసారి. ఇలా తాగుతూ పోతే ఒక 3 నెలలు ఏమవుతుందంటే వీళ్ళకి మోకాలలో ఏదైతే గుజ్జు కరుగుతుందో ఆ గుజ్జు కరిగిపోకుండా ఫస్ట్ కంట్రోల్ చేస్తుంది, తర్వాత స్లోగా గుజ్జు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, గుజ్జు కొంచెం గట్టి పడుతుంది, అంటే రాత్రికి రాత్రి గుజ్జు పెరిగిపోతుంది, నమ్మకూడదు ఎవరు. స్లోగా గుజ్జు హెల్త్ పెరుగుతుంది, తర్వాత వీళ్ళు కొంచెం వెయిట్ తగ్గించుకొని తర్వాత చిన్న ఎక్సర్సైజెస్ ఏంటంటే తొడ కండరాలు, ఈ కాళ్ళు కండరాలు స్ట్రెంగ్త్ పెంచుకునేటట్టు చేసుకుంటే శరీర భారం అంతా నేరుగా పోయి మోకాళ్ళ మీద పడుకుంటాయి, తొడ కండరాల మీద పడితే మోకాళ్ళ మీద భారం తగ్గుతుంది, తొందరగా కాళ్ళు అరగవు. సార్ గ్రాండ్ వాక్ బాగుంది సార్, ఆర్డర్ చేయాలి అనుకుంటున్నారు, మరి ఏ విధంగా ఆర్డర్ చేయాలి, ఈ వీడియోలో ఉన్న ఫోన్ నెంబర్ ఫోన్ చేసినారంటే మన డైటీషియన్స్ ఉంటారు, వాళ్ళు మాట్లాడి అర్థం చేసుకొని ఏంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు చెప్పవలసినటువంటి ఎక్సర్సైజెస్ చెప్తూ గ్రాండ్ వాక్ ని పంపిస్తూ వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ చేసేదానికి ఉపయోగపడతారు. మాకు థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇంకా అదర్ కాంప్లికేషన్స్, పీసీఓడి, ఇలా రకరకాలుగా ఇబ్బందులు వారు ఏమైనా అవాయిడ్ చేయాల్సి ఉంటుందా సార్? అవసరం లేదండి, అవసరం లేదు. ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఇది షుగర్ ఫ్రీనే. ఇది జనరల్ గా మోకాళ్ళ నొప్పులు ఒక ఏజ్ అయిన తర్వాత వస్తాయి, ఆ ఏజ్ లో ఇతరత్ర సమస్యలు ఉంటాయి, బీపీ ఉంటుంది, మీరు అన్నట్టు థైరాయిడ్ ఉంటుంది, షుగర్ లాంటివి ఉంటాయి. వాళ్ళందరినీ కూడా మనసులో పెట్టుకొని అలాంటి ఇష్యూస్ ఏమి లేకుండా ఉండే విధంగా షుగర్ ఫ్రీగా గ్రాండ్ వాక్ తయారు చేయించడం జరిగింది.